ముళ్ళుతోటి ముళ్ళే తీయాలి, వజ్రంతోటి వజ్రమే కోయాలి. పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు. ఇవాళ కాదు ఆయన కాదు, ఈ 2 ఏళ్ళ కాంగ్రెస్ కాదు, నేను పుట్టినప్పటి నుంచి 60 ఏళ్ళ కాంగ్రెస్ చూస్తూనే ఉన్నా. కట్టె ఇరగలే, పాము చావలే. ఓ ఎంతమంది పోయిరి, కాంగ్రెస్ లీడర్లు పోయిరి, ఆ లీడర్లు పోయిరి, ముఖ్యమంత్రులు పోయిరి. చెన్నయ్య వాయే, రోషయ్య వాయే, రాజశేఖర రెడ్డి వాయే, ఇందిరమ్మ వాయే, సుధీర్ రెడ్డి వాయే, ఈయన వాళ్ళకి ఇన్ఛార్జ్ వాడు కిషన్ కుమార్ రెడ్డి వాయే. ఎవడు పోయినా గానే ఉంది. దోసుక తినడే సరిపోయా కాంగ్రెస్ నా కొడుకులంతా. ఏముందయ్యా, ఎక్కడ చూసినా ఏమి లేదు. కాలాలు లేవు, చెర్లలో నీళ్ళు లేవు, బావుల్లో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవు. రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆడోళ్ళాగమైరి. చిలకలు అమ్ముకుని అడ్డి బావుశారు, పొలాలు అమ్ముకుని బోర్లలో నీళ్లు లేక అడ్డి బావుశారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు, రాజ్యాలు పట్టిండ్రు. రైతులాగమైండ్రు, జనమాగమైండ్రు. కాంగ్రెస్ వాళ్ళకు శాతం అవుతుంది. ఇది కేసీఆర్ కిట్ ఇచ్చిండా లేదు. రైతు భరోసా ఇచ్చిండా, రైతు బంధు వేసిండా, 2 లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా. ఊరియాలు, ఎరువు, కోరమండలి, ఊరియా, ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి. కేసీఆర్ ఉన్నాడు రైతు ఇట్లా గల్లెగరేసుకొని బతికిండు. ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతున్నారు రైతులు, ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు. మేము చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసిచ్చి భద్రంగా పెట్టుకోరమ్మా, భద్రంగా పెట్టుకోరు అని సెంటు కొట్టించి మేము గెలవంగానే అన్ని అమలు చేస్తాం మీకు అన్నారు. ఇచ్చినావా మాకు తులమ్మగారు? మా బిడ్డకు స్కూటీ ఇచ్చినావయ్యా, బట్టి విక్రమార్క ఇచ్చినవా? పోనీయలే. నా మొగడు వికలాంగుడు, ఇప్పుడు 4000 ఇచ్చినవా? మా అత్తకు 2000 ఇచ్చినవా? 4000 ఇచ్చినవా? నాకు 4000 ఇచ్చినవా? తులం బంగారం ఇదేనా? నక్కిలీసు నీదేనా? మాటలు ఎందుకు మాట్లాడిర్రు? ఒకటే ప్రాజెక్టు పట్టుకొని ఇది గుంగిపోయింది. దాసిన మొగడా ఏరుండు అని చచ్చిపోయిన బర్రెకు బుడ్డెడు పాలిచ్చాని ఆ చచ్చిపోయిన బర్రెను పట్టుకొని ఏడుతాను. ఏం గెలుస్తాం జూబిలీడ్స్లా? ఏ మొఖాలు? ఎందుకు గెలుస్తారు? ఏం చేసిర్రు? మీ పని చూపియ్యుర్రి.